హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుడాబాకా ఛానల్కి. సో 7వ తరగతిలో 8వ పాఠం పారిశ్రామిక విప్లవం. ఇది కూడా కొంచెం చిన్నగానే ఉంది. సో తొందరగా చెప్పేసుకుందాం. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు రాస్తున్న ప్రతి కామెంట్ నేను చదువుతున్నానండి. మీకు అనుకూలంగానే వీడియోస్ చేస్తున్నాను. సో నేను చేస్తున్నది మీకు కూడా ఉపయోగపడాలి కదా. అందుకే మీరు చేసే ప్రతి కామెంట్ తెలుగులో అయినా సోషల్లో అయినా ప్రతిదీ చదువుతున్నాను, మీకు అనువుగా రాస్తున్నాను, వీడియోస్ చేస్తున్నాను. తర్వాత లైక్ మాత్రం చేయండి ప్రతి ఒక్కరూ, మీతో కోరుకునేది అదే. అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, నాకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బుక్ మళ్ళీ అకాడమిక్ బుక్ చెప్పండి అని చెప్తున్నారు, తప్పకుండా వేస్తానండి. ప్లేలిస్టులో వేయమని చెప్తున్నారు. మొన్నటి వరకు ఎవరు అడగలేదు కాబట్టి ఒకసారి అడిగారని వేశాను, ఇంకా చాలా రెస్పాండ్ రాలేదు దానికి అని నేను మళ్ళీ కామ్గా ఉన్నాను. మీరు అడుగుతున్నారంటే వేస్తానండి, తప్పకుండా వేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, పారిశ్రామిక విప్లవం 8వ పాఠం 7వ తరగతిలో. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూడండి. 6వ తరగతి మొత్తం అయిపోయింది టోటల్గా. లెసన్కి పాయింట్ టు పాయింట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. ఒకవేళ మీకు పాయింట్ టు పాయింట్ నచ్చలేదు అనుకుంటే ప్రాక్టీస్ బిట్స్ చేసుకోండి, ఓకేనా. సాధారణ శకానికి పూర్వము 1500 నుండి 18 సంవత్సరాల మధ్యకాలంలో ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహువిధంగా వృద్ధి చెందింది. ఎప్పుడు? ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల మధ్య. సో యూరోపియన్ వర్తకులు సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని, పుట్టింగ్ అవుట్ సిస్టమ్ ప్రారంభించింది. వస్త్ర పరిశ్రమకు అవసరమైన సామాగ్రిని ఉత్పత్తి చేయడానికి చేతివృత్తి పనివారికి, చిన్న రైతులకు ముందుగా చెల్లింపులు చేసేవారు. వస్త్రాన్ని ఇతర దేశాలలో అమ్మే ముందు జరిగే తుది పని లండన్లో జరుగుతుంది, ఫినిషింగ్ వర్క్. ప్రతి వర్తకుడు వస్త్రాల తయారీలోని ప్రతి దశలోనూ 20 నుండి 25 మంది చేతివృత్తి పని వారిని ఉపయోగించేవారు. హస్తకళాకారులపై వర్తకుని ఆధిపత్యం పెరిగిన దశను పూర్వ పారిశ్రామిక వృద్ధి అంటారు. హస్తకళాకారునిపై వర్తకుని ఆధిపత్యము పెరిగిన దశను పూర్వ పారిశ్రామికాభివృద్ధి అంటారు. 1750 సంవత్సరంలో వస్తువుల తయారీలో, రవాణాలో, ప్రజా రవాణాలో యంత్రాల వాడుక, ఆవిరి శక్తి వినియోగము పెరిగాయి. ఇదే బ్రిటన్లో యాంత్రిక దశకు ప్రారంభం. ఇంగ్లాండ్కు చెందిన జేమ్స్ వాట్ ఆవిరి యంత్రంను కనిపెట్టారు. ఎవరు? ఇంగ్లాండ్కు చెందిన జేమ్స్ వాట్ ఆవిరి యంత్రంని కనిపెట్టాడు. జేమ్స్ వాట్, బౌల్టన్లు కలిసి భాగస్వాములుగా యంత్రాలను తయారు చేసేవారు. బౌల్టన్ మూలధనమును సమకూర్చేవాడు. లాభాలలో 2/3 వంతు బౌల్టన్, 1/3 వంతు జేమ్స్ వాట్ పంచుకున్నారు. ఎవరు? బౌల్టన్ మూలధనంను సమకూర్చేవాడు. లాభాలలో 2/3 వంతు బౌల్టన్, 1/3 వంతు జేమ్స్ వాట్ పంచుకున్నారు. సాధారణ శకం 1750 నుండి 1850 మధ్య కాలంలో ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతిని ఆవిర్భవించారు. 1750 నుంచి 1850 అంటే 100. ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి నిర్వహణ చేసే వ్యక్తులను పెట్టుబడిదారులు అని అంటారు. ఉత్పత్తి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి నిర్వహణ చేసే వ్యక్తులను పెట్టుబడిదారులు అని అంటారు. వీరు యంత్రాల కోసం, శ్రామికుల కోసం మూలధనాన్ని వ్యయం చేస్తారు. ఫ్యాక్టరీ ముడి పదార్థాలు, తయారైన వస్తువులపైన పూర్తి అధికారం యజమానులదే. 19వ శతాబ్దంలో యూరప్లో ఫ్యాక్టరీ కార్మికులు చాలా భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కొనేవారు. బాల కార్మిక వ్యవస్థను యూరప్ మరియు అమెరికాలలో 1936 తర్వాత నిషేధించారు. బాల కార్మిక వ్యవస్థను యూరప్ మరియు అమెరికాలో 1936 తర్వాత నిషేధించారు. ప్రాథమికంగా పరిశ్రమలు శక్తి కోసం బొగ్గు మీద, నీటి ఆవిరి మీద ఆధారపడ్డాయి. ఆ తర్వాత థర్మల్ విద్యుచ్ఛక్తి, పెట్రోలు, డీజిల్, గ్యాస్, అణుశక్తి, సౌరశక్తి మొదలైన వాటిని ఉపయోగిస్తున్నారు. ఆవిరి యంత్రం ఆవిష్కరణ నౌకా నిర్మాణ పరిశ్రమ అభివృద్ధికి దారితీసింది. జల రవాణా, రోడ్డు రవాణాలోని వ్యయాన్ని
1/3 వంతుకు తగ్గించింది. కదిలే యంత్రాన్ని, ఆవిరి యంత్రాన్ని వాడటం వలన రవాణా రంగంలో భారీ మార్పులకు దారితీసింది. జార్జ్ స్టెవెన్సన్ చలన శక్తి యంత్రం లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు గల 64 కిలోమీటర్ల మార్గాన్ని గంటకి 46 కిలోమీటర్ల వేగంతో భారీ సామాగ్రిని తీసుకువెళ్ళింది. ఇవి 2 సార్లు చదవాలండి. వీడియో 2 సార్లు వింటే గుర్తుంటుంది. 1950లో జాన్ డౌలార్డ్ మేక్ డమ్ కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే పద్ధతిని కనుగొన్నాడు. 1840లో జాన్ లౌడన్ మేక్ డమ్ కంకర రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నాడు. ఈ విధంగా రోడ్ల నిర్మాణంలో ఒక మైలురాయి. 20వ శతాబ్దపు తొలినాళ్లలో రైట్ సోదరులు విమానాన్ని కనుక్కోవడంతో వాయు రవాణా ముఖ్య రవాణా మార్గంగా ఏర్పడింది. ఎప్పుడు ఇది? 20వ శతాబ్దంలో. తమ వ్యాపారం కోసం పారిశ్రామిక అభివృద్ధి అవసరాల నిమిత్తము యూరోపియన్లు ముడి పదార్థాలు లభించే దేశాలను ఆక్రమించుకున్నారు. తమ మాతృదేశాలుగా పరిగణింపబడిన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, బెల్జియం, హాలాండ్, ఇతర యూరోపియన్ దేశాలు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాలలో వలసలను ఏర్పాటు చేసుకున్నాయి. ఏ దేశపు సహజ వనరులు ఇతర దేశాల ప్రయోజనాల కోసం వినియోగపడుతుంటాయో ఆ దేశాన్ని వలస దేశంగా పేర్కొంటారు. పారిశ్రామిక విప్లవం ఫలితంగా క్రమేణా ప్రజలు గ్రామాల నుండి పట్టణాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. సాధారణ శకం 1800 కాలంలో అత్యధిక వలసలు మన దేశంలో జరిగాయి. సో అయిపోయింది కంప్లీట్గా. మీరు బుక్కు పదానికి ఒక్కొక్క లైన్ ఇలా విడగొట్టి మరీ ఇస్తున్నాడు క్వశ్చన్లు. ఇళ్ళకెళ్ళి 4-5 క్వశ్చన్స్ రెడీ చేస్తున్నాడు కాబట్టి లైన్ టు లైన్, పదం టు ఒక్క వర్డ్ లేకుండా చదవాలి టెక్స్ట్ బుక్స్. సో ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్. సబ్ కాంట్రాక్ట్ పద్ధతిని ప్రారంభించిన వర్తకులు ఎవరు? యూరోపియన్ వర్తకులు. జేమ్స్ వాట్, బౌల్టన్లు కలిసి భాగస్వాములుగా యంత్రాలను తయారు చేసేవారు. అయితే వచ్చిన లాభాలలో బౌల్టన్ వాటా ఎన్నవ వంతు? ఎక్కువ ఎవరికి ఉంది? బి 2/3 వంతు. ఓకే, ఎవరికి ఎక్కువ ఉన్నది? ఎవరికి ఎక్కువ ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. జేమ్స్ వాకా, బౌల్టన్కా ఎక్కువ ఎవరికి ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. ఆవిరి యంత్రం ఆవిష్కరణ జల రవాణా, రోడ్డు రవాణాలోని వ్యయాన్ని ఎన్నవ వంతును తగ్గించింది? 1/3 వంతు. లివర్పూల్ నుండి మాంచెస్టర్ వరకు గల 64 కిలోమీటర్ల మార్గాన్ని గంటకి 46 కిలోమీటర్ల వేగంతో భారీ సామాగ్రిని తీసుకువెళ్ళగలిగిన చలనశక్తి యంత్రాన్ని కనిపెట్టారు. జార్జి పీకు టావుతుంది కదా, స్టీవెన్సన్ ఈ శతాబ్దంలో యూరప్లోని ఫ్యాక్టరీ కార్మికులు చాలా భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఎప్పుడు? బి 19వ శతాబ్దము. కంకర రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుక్కొన్నది ఎవరు? జాన్ లౌడన్ మేక్ డమ్. వస్త్రానికి సంబంధించి వివిధ దశలను వివిధ ప్రదేశాలలో జరపగా వస్త్రాన్ని ఇతర దేశాలలో అమ్మే ముందు తుది పని మాత్రం ఈ ప్రదేశంలో జరిపేవారు. ఓకే, లండన్లో. ప్రతి వర్తకుడు వస్త్రాల తయారీలోని ప్రతి దశలోని ఎంతమంది చేతివృత్తి పనివారిని వినియోగించేవారు? 20 నుంచి 25 వరకు. ఈ మధ్య కాలంలో ఫ్యాక్టరీ విధానం అనే కొత్త పద్ధతి ఆవిర్భవించింది. ఏది? సాధారణ శకం 1750 నుంచి 1850. ఈ సంవత్సరంల మధ్య ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల దేశాల మధ్య వ్యాపారం బహువిధముగా వృద్ధి చెందింది. ఏది? బి 1500 నుండి 1800 వరకు. హస్తకళాకారునిపై వర్తకుని ఆధిపత్యం పెరిగిన దశను ఏమంటారు? పూర్వ పారిశ్రామికాభివృద్ధి దశ అంటారు. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం ఏది? డి ఇంగ్లాండ్. జేమ్స్ వాట్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? ఇంగ్లాండ్. బాల కార్మికులు అయినప్పటికీ ఒకప్పుడు ఎన్ని గంటలు పని చేయవలసి ఉండేది?
ఎన్ని 12 గంటలు. ఏ సంవత్సరం నుంచి వస్తువుల తయారీ, రవాణాలో, ప్రజా రవాణాలో యంత్రాల వాడుక, ఆవిరి శక్తి వినియోగం పెరిగింది? 1750. ఏ సంవత్సరంలో బ్రిటన్లో యాంత్రిక దశ ప్రారంభమైంది? 1750. జేమ్స్ వాట్, బోల్టన్లు కలిసి భాగస్వాములుగా యంత్రాలను తయారు చేసిన వారు. అయితే వచ్చిన లాభంలో జేమ్స్ వాట్ వాటా ఎంత? ఏ 1/3 అంటే ఎవరికి తక్కువ ఉన్నది, ఎవరికి ఎక్కువ వచ్చింది? ఈయనకే తక్కువ ఉన్నది కదా, ఆయనకే ఎక్కువ ఉన్నది. ఎవరికి తక్కువ ఉన్నది? జేమ్స్కు తక్కువ ఉన్నది. జేమ్స్ ఇంతకుముందు మనం ఎంత అనుకున్నాం? 2/3 కదా, ఇప్పుడు ఇది 1/3. ఈయనకే తక్కువ ఉన్నదని చెప్పుకుందాం, జేమ్స్కు తక్కువ. గుర్తుపెట్టుకోండి. ఉత్పత్తికి సంబంధించిన సౌకర్యాలు సొంతంగా కలిగి ఉండి నిర్వహణ చేసే వ్యక్తులను ఈ విధంగా పిలుస్తారు. సి. పెట్టుబడిదారులు. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? బి. జేమ్స్ వాట్. ఆవిరి యంత్రాన్ని తయారు చేయడంలో వీరి ప్రమేయం లేదు. ఎవరిది? మేకడమ్. ఏ సంవత్సరంలో కంకర రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని కనుగొన్నారు? ఏది? 1840. ఇది కూడా చిట్టి ఉన్నాయి ఏంటి పాఠాలు. ఓకేనా? ఇప్పుడు 9వది ఫ్యాక్టరీలో ఉత్పత్తి, కాగితపు పరిశ్రమ. ఇందులో ఇది కూడా ఇంపార్టెంటే. సో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తొందరగా అయిపోతుంది. ఒక 11 నిమిషాలలో వీడియో ఉందంతే. 11 నిమిషాలు అంటే 10 నిమిషాల వీడియోలలో మొత్తం ఒక లెసన్ ఒకటి వచ్చేస్తుంది. మీరు ఎక్కడైనా స్కూల్లో ఉన్నా, వర్కింగ్ చేస్తున్నా, లేకపోతే బ్రేక్లో చూడొచ్చు, ఇంట్లో కిచెన్లో ఉంటూ, మనం ఏమైనా తోమేటప్పుడైనా, ఎక్కడైనా జర్నీలో ఉన్నా ఇలా వీడియోస్ చూసి టెక్స్ట్ బుక్స్ ఇంట్లో అయితే చదవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలా ఫోన్లలో వీడియోలు చూస్తే తప్పకుండా అవి రివిజన్ అవుతాయి. రివిజన్ అవుతానే ఎగ్జామ్ రాస్తాము. ఈసారి టెట్లో 131 రావాలి. ఇక బాగా చదవాలి, లేకపోతే ఇక ఘోరం అయిపోతుంది. ఓకేనా? తప్పకుండా టైం ఉంది, ఇంకో నెల కాబట్టి ఖచ్చితంగా టెట్లో 130 మార్కులు రావాలని చదివితేనే 100 మార్కులు వస్తాయి. ఓకేనా? 75కు పాసు, 65కు పాసు, 90కు పాసు అని పెట్టుకోవద్దు. 130 రావాల్సిందే. ఇది అర్హత పరీక్ష కాదు, జాబుని డిసైడ్ చేసే పరీక్ష అని చెప్తున్నా నేను ఫస్ట్ నుంచి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.